హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మార్నింగ్ నుంచి మాట్లాడిన టాపిక్ అది. ఆల్రెడీ జేడీ చక్రవర్తి గారు రెస్పాండ్ అయ్యారు. దాని తర్వాత ఆల్రెడీ మీకు ముందే చెప్పాను ఇంకెంతమంది సినీ స్టార్స్ రియాక్ట్ అవుతారు, ఇంకెంతమంది సీనియర్ హీరోస్ రియాక్ట్ అవుతారని. ఆల్రెడీ ఒక మంచి సినీ స్టార్ ఆది గారు కూడా ఆ ఈవెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆయన కూడా రియాక్ట్ అయిపోయారు. సో ఆయన మాటల్లో అసలు ఆయన ఏమన్నాడు అనేది ఆయన ఒక ట్వీట్ ద్వారా అయితే మనకు చూపించాడు. ఈ యొక్క వ్యక్తి యాటిట్యూడ్ స్టార్ గారు చంద్రహాస్ గారిది ఏదైతే ఆ పాట ఉందో ఈవెంట్లో, ఆ పాట ఆ పదాలు ఏవైతే వాడారో దాని గురించి ఆయన చెప్తూ ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఆ ట్వీట్ గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఇది ట్వీట్ అయితే ఏదైతే ఆది సాయి కుమార్ గారు రెస్పాండ్ అయ్యారు మొన్నటి ఈవెంట్ గురించి. ఆల్రెడీ జేడీ చక్రవర్తి గారు రెస్పాండ్ అయ్యారు. సో దాంతోపాటు ఇప్పుడు ఈరోజు మనం ఆది సాయి కుమార్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఆ ఈవెంట్కి వెళ్ళారు. సో ఆయన ఫీలింగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ట్వీట్ ద్వారా. ద ఇన్సిడెంట్ అట్ ద ఈవెంట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. సో ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. ఇన్సిడెంట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెంట్ అలా అవుతుందని. ఎప్పుడు 3 డేస్కి రెస్పాండ్ అయ్యారు ఆది గారు. ఈవెంట్ జరిగిన 3 డేస్కి సినిమా ఏమో రిలీజ్ అయిపోయింది, ఈరోజు రిలీజ్ అయింది. చూసారా? ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద మెసేజెస్ షేర్డ్ అట్ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఆర్ కన్వేడ్ థాట్ఫుల్లీ. యాజ్ సచ్ ఈవెంట్స్ ఆర్ అటెండెడ్ బై ద ఫ్యామిలీస్ అండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. సో ఇక్కడ ఈయన చెప్పడం జరిగింది ఏంటంటే, I feel it is very important that the messages shared in the public gatherings are conveyed thoughtfully. So public gatherings జరిగినప్పుడు, ఈవెంట్స్ జరిగినప్పుడు యాక్టర్స్ కానీ, ఎవరైతే హీరో కానీ, అదే సో కాల్డ్ హీరోస్ కానీ వాళ్ళు కూడా మెసేజెస్ అనేవి వెరీ అంటే థాట్ఫుల్గా, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, థాట్ఫుల్గా మెసేజెస్ షుడ్ బి షేర్డ్. కంపల్సరీగా మీరు ఇచ్చే మెసేజ్ అనేది ఒక ఆలోచించే విధంగా ఉండాలి. మీరు ఆలోచించే విధంగా ఉండాలి. ఈ థాట్ఫుల్లీ అంటే ఆలోచించే విధంగా ఉండాలి. కానీ ఈవెంట్స్ ఆర్ అటెండెడ్ బై ద ఫ్యామిలీస్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. సో ఇప్పుడు అటువంటి పదాలు యూజ్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఆలోచించే విధంగా ఆలోచించకుండా చాలామంది యూత్ను ఫ్యామిలీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీరు చేసే ఈ యొక్క ఏదైతే ఈవెంట్ స్ట్రాటజీస్ అని మీరు అనుకుంటున్నారో దానివల్ల మీరు చాలామంది మెనీ పీపుల్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ బై దీస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. అంటే ఇటువంటి ఏవైతే ఈవెంట్లలో ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అది మానుకోండి. ముందు థాట్ఫుల్గా ఆలోచించండి, థాట్ఫుల్గా బిహేవ్ చేయండి, అలాగే ఆలోచించి సినిమాని ప్రమోట్ చేసుకోండి అని ఓపెన్గా ఆది సాయి కుమార్ గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మళ్ళీ, ఐ అటెండెడ్ ద ఈవెంట్ యాజ్ అ గెస్ట్ ఎట్ ద కైండ్ ఇన్విటేషన్ ఆఫ్ ప్రభాకర్ గారు. సో ఇది కూడా మళ్ళీ వాట్ అండ్ ఆనిమిత్తాలండి ఈరోజు. సో ఐ అటెండెడ్ ద ఈవెంట్ యాజ్ అ గెస్ట్ ఎట్ ద కైండ్ ఇన్విటేషన్ ఆఫ్ ప్రభాకర్ గారు. ఈ సినిమా ఈవెంట్ బరాబర్ ప్రేమిస్తా ఈవెంట్కి ఆది సాయి కుమార్ గారు అటెండ్ అయ్యింది ఓన్లీ విత్ ద కైండ్ ఇన్విటేషన్ ఆఫ్ సీనియర్ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారు ద్వారా ఈ ఈవెంట్కి నేను వచ్చాను. ఆయన పిలిస్తేనే, ఆయన కైండ్గా ఇన్వైట్ చేస్తేనే నేను వచ్చాను అని క్లియర్గా ఇక్కడ చెప్పారు. ఐ సిన్సియర్లీ హోప్ వీ కెన్ ఆల్ కంటిన్యూ టు అప్హోల్డ్ డిగ్నిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ వైల్ ఎంగేజింగ్ ఎట్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్స్. ఇది కూడా రెస్పాన్సిబిలిటీ, హోప్ వి కంటిన్యూ. చాలా ఉన్నాయండి. డిగ్నిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీ గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడదాం. ఆయన ఓపెన్గా ఒకటే మాట అన్నాడు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీకు ఏమర్థమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీతో రెస్పాన్సిబిలిటీతో ఉండి ఆలోచించి బిహేవ్ చేయండి. ఈవెంట్స్లో ఎటు పడితే అటు ఓన్ డిసిషన్స్ తీసుకొని పిచ్చి మాటలు మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. సో అలాంటి తప్పు మీరు చేయకండి అని చెప్పి
ఫ్యూచర్లో పబ్లిక్ ఈవెంట్స్లో ఎవరైతే డెబ్యూట్ స్టార్స్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారు లాగా ఆలోచించి ముందుకు వెళ్తారు, అలా వెళ్ళకుండా మీరు కూడా ఐ సిన్సియర్లీ హోప్, ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ మిస్ అయ్యారు, ఐ సిన్సియర్లీ హోప్ వీ కెన్ ఆల్ కంటిన్యూ అప్హోల్డ్ డిగ్నిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అప్హోల్డ్ డిగ్నిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారు బిహేవ్ చేశారా? ఇలా కూడా బిహేవ్ చేయొచ్చా? ఏం జరుగుతుంది? సో ఎంగేజ్ అవుతున్నప్పుడు ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఎంగేజ్ అవుతున్నప్పుడు మీరు ఆలోచించుకొని రెస్పాన్సిబిలిటీతో డిగ్నిటీతో బతకండి, డిగ్నిటీతో ఉండండి అని ఆది సాయి కుమార్ గారు ఈ ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన యొక్క మనోభావాన్ని అయితే తెలియజేయడం జరిగింది. సో రియల్లీ ఎ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు ఆది సాయి కుమార్ గారు. ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఖండించకపోతే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా, ఇది ఇప్పుడు ఖండించకపోతే, ఇది ఇప్పుడు నోటీస్ చేయకపోతే, రేపు పొద్దున్న ఇలాంటి ఈవెంట్స్ ఇంకా 100 లేదా ఒక వేలు ఇంకా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఈవెంట్స్ వస్తాయి, ఇంకా ఇలాంటి నంబర్ ఆఫ్ ఈవెంట్స్ వస్తాయి. అది రాకుండా బిహేవ్ చేయండి, అది రాకుండా ఉండండి, అలాంటి డిగ్నిటీతో రెస్పాన్సిబిలిటీతో ఉండండి, థాట్ఫుల్ వేలో బిహేవ్ చేయండి. ఈవెంట్స్లో ఇటు పడితే అటు సినిమాని ప్రమోట్ చేసుకోవాలని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకండి అని ఓపెన్గా ఆయన ఏదైతే చెప్పారో దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దట్ ఈస్ వెరీ కనెక్టబుల్ అండ్ రిలేటబుల్గా ఉంది. సో జేడి చక్రవర్తి గారు మాట్లాడారు, ఆది సాయి కుమార్ గారు కూడా మాట్లాడారు. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో యాటిట్యూడ్ స్టార్ గారు, సార్ మీ కైండ్లీ రిక్వెస్ట్ ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నం చేస్తే, మీ ఈవెంట్కి వచ్చిన ఆది గారే, మీ ఈవెంట్ గురించి మాట్లాడిన జేడి చక్రవర్తి గారే ఇలా ఉంటే బయట సీనియర్ హీరోస్, బయట టీఎఫ్ఐ హీరోస్ ఎలా ఫీల్ అవుతారండి అనేది నా క్వశ్చన్. సో మీరు దీనికి ఆల్రెడీ మీరు జర్నలిస్ట్ అశోక్ గారి గురించి ఇలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి వీడియోస్ని పరిగణించి మీరేం మాట్లాడతారు, అసలు మీ పాయింట్ ఏంటనేది నాకు తెలుసుకోవాలనుంది. సో సార్, యాటిట్యూడ్ అనేది సెగలాగా ఇంకా ముందుకెళ్తుందా, ఇంకెంతమంది సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతారు అనేది పెద్ద ఆన్సర్గా మారింది. అండ్ హోప్ you all like this video. Please watch #you. This is Karthik. So ఇలాంటివి ఇంకా వస్తూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. Bye.